ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది అపారమైనటువంటి శక్తివంతమైన నామము. ఇంకా దీనికన్నా శక్తి ప్రసరణం ఇంకా దీని వల్ల జరగదు, అంత శక్తివంతం. ఈ శక్తిని ఎందుకు తీసుకొస్తారంటే ఈ బీజాక్షరాలతోటి ఓం అంటే ప్రణవం. అందుకని మహత్వశక్తికి అంతటికీ కూడా ఓంకారము ప్రతినిధి. అలాగే ఐం ఇది కవిత్వ శక్తికి ప్రతినిధి. అలాగే పటుత్వం కలగాలి అంటే హ్రీం. అలాగే సంపదలన్నీ కలగాలి అంటే మనం చెప్పేటటువంటిది శ్రీం. ఇవి 4 చెప్పి ఇవి ఎవరి వల్ల వస్తాయి? ఇవన్నీ కదలికలకి సంబంధించిన విషయాలు. ఇవన్నీ ఆదిశక్తి వలన వస్తాయి. అందుకని ఆ పరదేవతని పిలిచేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.